రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరిలో నింపేందుకు పిల్లి రామారావు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని రిటైర్డ్ ఐఆర్ఎస్ పిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల అంబేద్కర్ హాస్టల్ ఆవరణలో అంబేద్కర్ భావజాల ప్రచారకుడు పిల్లి రామారావు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాదులు రిటైర్డ్ ఐఆర్ఎస్ పిఎస్ఎన్ మూర్తి, ఐతబతుల రామేశ్వరరావు, డాక్టర్ బాబ్జీ, నడాల సుబ్బారావు, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ భానుమతి తదితరులు పాల్గొని అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పిల్లి రామారావు, ఆయన కుమార్తె రామ్కుమారిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే 2026 సంవత్సరం కూడా అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కుమార్ గారు యాక్టివిటీస్లో ఉండడం సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ బాబు నేను కూడా ఆలోచించి చేయాలి అనేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మన స్త్రీలు వచ్చారు, మన స్త్రీల ఇన్వాల్వ్మెంట్ కూడా మన పురోగభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం యాక్టివ్గా ఉండే మెంబర్స్ను కూడా మనం ఇన్వాల్వ్ చేసి లేదు అని బాధపడిపోవడం. సో ఇక్కడ వార్డెన్ గారు ఉన్నారు కదా, ఎవరన్నా రెడీగా ఉంటే వచ్చి గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ హాస్టల్ హాస్టల్లో చదువుకోవడం కానీ, హాస్టల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కానీ మీ బాధ్యత. జై అంబేద్కర్ అనే మరి మెట్ట నుంచి వచ్చే ప్రతి ఒక్కడికి క్రిస్టియన్గా వచ్చేవాడు. పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి ఫోటో తీయండి. దండేయండి అమ్మ, దండేయండి. ఎలా చూడరా, ఎలా చూడరా. ఎవరు వెళ్ళొద్దు. ఏ వీర్య లక్షణంతో వీరోచితంగా బుద్ధుడు ఏ విధంగానైతే అన్ని అవంతరాలను ఎదుర్కొంటూ సత్యాన్వేషణ వైపు నడిచాడు, అంబేద్కర్ ఏ విధంగానైతే ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఆ అడ్డంకులను ఒక్కొక్క అడ్డంకుని ఒక అవకాశంగా మార్చుకుని అద్భుతమైనటువంటి మానవతావాదిగా ఎదిగాడు. అలాగే వీరోచితంగా పోరాడటం అంటే కత్తి కర్ర గుణపం పారా పట్టుకుని రోడ్ల మీద పరిగెట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని వీరోచితంగా నిలబడి వెన్ను తిప్పకుండా, మడమ తిప్పకుండా చచ్చే వరకు ఒక మంచి లక్షణం కోసం, బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం బ్రతకటం అన్నది నిజమైన జీవితం అని బుద్ధ భగవానులు ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపజేసుకొని ప్రబుద్ధుడిగా, బోధిసత్వుడుగా రాజ్యాంగ రచనా బాధ్యతను చేపట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా క్షీణించిపోయిన దశలో కూడా ఆ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అత్యంత ఆరోగ్యవంతుడు, అత్యంత విజ్ఞానవంతుడు, అత్యంత బలశాలి ఇవ్వగలిగినటువంటి రాజ్యాంగం కంటే అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమందరము కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశంలో ఈ విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా సోదరుడు పిల్లి రామారావు గారు, అలాగే సభాధ్యక్షులు మన డాక్టర్ బాబ్జీ గారు, పెద్ద ఆయన
ముసలోడు గురుతుల్యులు మా రామేశ్వరరావు గారు, నాతో వచ్చినటువంటి మిత్రులు అందరికీ జై భీములు. నా పేరు రామ్ కుమారి. నేను రాపిల్లి రామారావు గారి యొక్క 3వ కుమార్తెను. మరి ఈ దినము ఇక్కడ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాయ్స్ SC/ST బాయ్స్ హాస్టల్లో 2025 సంవత్సరం క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా మరి నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మాకు అంబేద్కర్ భావాజాలాన్ని నేర్పించుకుంటూ వచ్చారు. మా చిన్నప్పుడు కూడా మరి ప్రతి అంబేద్కర్ జయంతి మా ఇంట్లో ఒక పండుగలా జరిగేది. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి మనం బ్రతకటం అంటే మనమే బ్రతకటం కాదు, నలుగురికి ఉపయోగపడే రీతిగా అంబేద్కర్ స్ఫూర్తుల్ని కొనసాగించాలని మరి చెప్తూ వచ్చారు. మరి అలాగే మేము కూడా మరి ఎదిగే కొద్దీ ఆయన గురించి చాలా లోతైన అనుభవాలు తెలుసుకున్నాము మా నాన్నగారి ద్వారా. మరి మా నాన్నగారు SC కార్పొరేషన్ లో ఉద్యోగం చేసినారు. మరి అప్పుడు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, పేదవారికి సాయం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి రిటైర్మెంట్ తర్వాత కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈ SC/ST బాయ్స్ హాస్టల్ ని పునరుద్ధరించడంలో మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాల్లోనూ ఇది చాలా ఉత్తమమైనది నేను చేసింది, పిల్లల భావి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పేవారు. మేము కూడా మా నాన్నగారు చేసిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టే మరి ఈ రోజు సమాజంలో ఈ రీతిగా మేము ఒక గౌరవంతో బతుకుతున్నామని చెప్పేసి మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకొచ్చారు, మాకు నేర్పించారు, ఇప్పుడు మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పుట్టినందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతాము. మరి ఈ విధంగా ఈ సంవత్సరం మరి 4 సంవత్సరాల బట్టి జరుగుతుంది. ఈ సంవత్సరంగా విజయవంతంగా జరిపించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా జోహార్లు. జై భీమ్.